సంగారెడ్డి జిల్లా మండలంలోని నల్లవల్లిలో డంపింగ్ యార్డుకు వ్యతిరేకంగా పోరాటం చేసిన అఖిలపక్ష నేతలను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. గుమ్మడితల మండలాన్ని ఇటీవలే మున్సిపాలిటీగా ఏర్పాటు చేశారు. డంపింగ్ యార్డు వద్ద భారీగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. అదుపులోకి తీసుకున్న అఖిలపక్ష నేతలను వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. రాత్రికి రాత్రే వందల సంఖ్యలో చెత్తతో నిండిన జీహెచ్ఎంసీ వాహనాలు హైదరాబాద్ నుండి నల్లవల్లి డంపింగ్ యార్డుకు చేరుకున్నాయి. పోలీసుల బందోబస్తు మధ్య చెత్త వాహనాల అన్లోడ్ జరిగింది. మండలంలోని పలు గ్రామాల చౌరస్తాల వద్ద పోలీసులు పహారా ఏర్పాటు చేశారు. ఈరోజు ఇక్కడ పారానగర్లో స్టార్ట్ అయింది వర్క్. ఇది ఏంటంటే ఈ రిసోర్స్ సెంటర్ అన్నట్టు, అంటే ఫెసిలిటేషన్ సెంటర్గా ఇది యూరోపియన్ టెక్నాలజీ తోటి ఇక్కడ స్టార్ట్ అయింది. ఇక్కడంతా కూడా మనకి వేస్ట్ని క్లోజ్డ్ సర్క్యూట్లో, అంటే ఏ విధమైనటువంటి స్మెల్ కానీ ఏ విధమైనటువంటి పొల్యూషన్ కానీ ఏమీ లేకుండా క్లియర్గా లేటెస్ట్ టెక్నాలజీ, యూరోపియన్ టెక్నాలజీ తోటి చేయబోతున్నటువంటి కార్యక్రమం. మీ అందరికీ తెలుసు, చెత్త అనేది మన నిరంతర సమస్య. దానికి ఏదో ఒక సమస్య పరిష్కారం మాత్రం కావాల్సిన అవసరం ఉంది. జనరల్గా ప్రతి వాళ్ళకి చెత్తకుండి అవసరమే, కానీ చెత్తకుండి వాళ్ళ ఇంటి దగ్గర ఉండొద్దు అనేది మామూలు యాటిట్యూడ్ ప్రతి మనిషి. కరెంటు ప్రతి వాళ్ళకి కావాలి, కానీ కరెంటు ట్రాన్స్ఫార్మర్ ఇంటి దగ్గర వద్దు అనేటువంటి ప్రతి మనిషికి ఉన్నటువంటి యాటిట్యూడ్. బట్ ఏదో ఒక సమస్య పరిష్కారం అయితే కావాలి. దానికి అనుగుణంగా ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు ఇక్కడ ఈ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఏంటంటే ఇప్పుడు స్టార్ట్ అయింది కాదు. యాక్చువల్గా దీన్ని కనుక చూస్తే 2015 అక్టోబర్ 31వ తారీఖు నాడు ఈ పంచనామా చేసి ఈ పారానగర్ సైట్ని మనకి అలాట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి రకరకాల పర్మిషన్స్ కోసం లేట్ అవుతూ వస్తూ ఉంది. దీంట్లో ఏంటంటే ఫారెస్ట్ క్లియరెన్స్ కావాలి, ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ కావాలి, ఇక అనేక పర్మిషన్స్ దీంట్లో ముడిపడి ఉన్నాయి. ఈ పర్మిషన్స్ అన్ని ఒక్కొక్కటి చేసుకునేటప్పటికీ 2015లో స్టార్ట్ అయినటువంటి ప్రాసెస్ ఇప్పటికి కానీ పూర్తి పర్మిషన్స్ మనకి రాలేదు. ఇక్కడ 31/10/2015లో ఈ సైట్ అలాట్మెంటు, పంచనామా, సైట్ హ్యాండ్ ఓవర్ అన్ని పూర్తయిపోయాయి. తర్వాత ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఫారెస్ట్ ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. దాంట్లో స్టేజ్ 1 ఫారెస్ట్ క్లియరెన్స్ కి సంబంధించి 5/5/2020